11వ శతాబ్దంలో మహారాష్ట్రలో శిలాహార అనే రాజ్యంలో మహిళలకు విధించే శిక్షలు చాలా దారుణంగా ఉండేవి. ఏ కుటుంబంలోని వ్యక్తి అయినా సరే శిలాహార రాజ్యంలోని శాసనాలను ధిక్కరిస్తే వారికి బదులుగా వాళ్ళ ఇంట్లోని స్త్రీలను దారుణంగా శిక్షించేవారు. ఒక కుటుంబంలో పురుషులు తప్పు చేసినా, స్త్రీలు తప్పు చేసినా ఆ కుటుంబంలో ఉండే స్త్రీలు అందరినీ గాడిదలతో రేప్ చేయించేవారు. ఇంట్లో ఉండే స్త్రీలను బలవంతంగా ఈడ్చుకొచ్చి గాడిదలతో వారిపై సెక్స్ చేయించేవారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఛత్రపతి శివాజీ మ్యూజియంలో ఇప్పటికీ ఈ శిల్పాలను మనం చూడవచ్చు. మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లో ఇలాంటి శాసనాలు చాలానే ఉన్నాయి. మరాఠీలో వీటిని గద్దెగల్ లేదా గదేగల్ అని పిలుస్తారు. గాదే అంటే గాడిదకు సంబంధించిన వ్యవహారం కాబట్టి వీటిని అలా పిలుస్తారు. అలాగే వీటిని గాల్ అని కూడా అంటారు. ఒక స్త్రీని లైంగికంగా ఎలా శిక్షించేవారో మనకు ఆ శిలా శాసనాల ద్వారా తెలుస్తుంది. గాడిదలతో స్త్రీని లైంగికంగా అప్పట్లో శిక్షించేవారట. రాజాజ్ఞను ఎవరైనా ధిక్కరిస్తే ఆ కుటుంబంలోని స్త్రీలను గాడిదలతో రేప్ చేయించేవారు. మహారాష్ట్రలో గతంలో ఈ శిక్షలు అమలులో ఉన్నట్టు చారిత్రక ఆధారాలు లభించాయి. మరాఠీ భాషలో ఉన్న తామ్రపత్రాలు, శాసనాలు, ఇతర పత్రాలన్నీ 11వ శతాబ్దంలో స్త్రీల పరిస్థితి ఎలా ఉండేదో స్పష్టంగా చెబుతున్నాయి. మహారాష్ట్రలో కొన్ని ఆలయాల ప్రాంగణాల్లో కనిపించే శిలా శాసనాలు గమనిస్తే నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు ఎలా ఉండేవో అర్థమవుతుంది. 10వ శతాబ్దంలో మహారాష్ట్రలో శిలాహర్ అనే రాజ్యం ఉండేది. ఎవరు తప్పు చేసినా వారి కుటుంబంలోని స్త్రీలను గాడిదలతో రేప్ చేయించడం జరుగుతుంది. ఆ శాసనాల్లో ఉన్న శిక్షను అమలు చేస్తే పురుషులు కూడా తలదించుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు తప్పు చేయడానికి భయపడతారనే ఉద్దేశంతో ఈ శిక్షను అమల్లో పెట్టారనేది చెప్తూ ఉంటారు. రాజులు తాము ఎంత కఠినంగా ఉంటామో చెప్పడానికి ఈ శాసనాలను చెక్కించేవారు. ప్రజలను భయపెట్టడానికి వీటిని ఏర్పాటు చేయించేవారట. తప్పు చేస్తే ఇలాంటి శిక్షలు వేసే ఆచారం మీద మీకున్న అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.